ఇసుక మేటలో కొట్టుకొచ్చిన బండరాళ్లు వెరిసి ఇప్పటికీ చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలు. ఇది మెదక్ జిల్లాలో వర్ష బీభత్సానికి పంట పొలాల పరిస్థితి. 3 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు మెదక్ వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలన్నీ నీట మునిగిపోయాయి. 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. నామరూపాలు లేకుండా పోయిన పంటలను చూసి బోర్ను విలిపిస్తున్నారు అన్నదాతలు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. ప్రధానంగా వరి పత్తి వేసినటువంటి రైతులకు మాత్రం ఈ వర్షాలు మాత్రం కడగంట్లే మిగిల్చాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నేను ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పోచమరాల్ గ్రామ పరిసరాల్లో ఉన్నాము. మనం ఈ పోచారం డ్యాం ఉధృతికి పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లడంతో సుమారు 1,20,000 క్యూసెక్కుల వరద రావడంతో దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా వరద ముంచెత్తింది. దీంతో మొత్తం అంతా కూడా రైతులు వేసినటువంటి వరంతా కూడా నేల కొరిగింది. పూర్తిగా పంట పాడైపోయింది. దీంతో దాదాపు లక్షల రూపాయలు పెట్టినటువంటి రైతు మాత్రం ఇక కోలుకోలేని దెబ్బతిన్నాడు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వారు మాట్లాడదాం. వారి ఆవేదన అసలు వర్ణనాతీతంగా ఉంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పు చేసి వరి పంట పండిస్తే తీరా ఇంకో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా కావడంతో మాత్రం వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు పరిస్థితి ఉంది. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, మహిళా రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు చెప్పండి, అసలు ఈ పరిస్థితి మీకు ఎప్పుడు వచ్చింది? వర్షాలతోటి మీకు ఏమైంది? మాకు వర్షాలతోనే మొత్తము పొలాలు మునిగింది సార్. మొత్తం పొలాలు మునిగింది, పొలాలు పాడైపోయింది. రోడ్డు పోయింది. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా రోడ్డు పోయింది. రోడ్డు పైసలు రాలేవు. ఇప్పుడు బాకీ తీసుకొచ్చినాము. బాకీ తీసుకొచ్చి పంటకు పెడితే పంట అంతా నష్టమైంది.